వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే మీషో ద్వారా కొన్ని వస్తువులు ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా! అందులో ఇదొకటండి. ఒకటి అన్బాక్సింగ్ చేస్తున్నాను. అయితే ఆహ్, ఇందులో ఏముందో నాకు తెలీదు. చాలా ఎక్సైటెడ్‌గా ఉంది. కట్ చేస్తున్నాను. చేతికైతే నాకు సిరంజి గుచ్చుకుందండి. అందువల్ల నేను కట్ చేయలేకపోతున్నాను. కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంది. ఫైనల్లీ అయితే కట్ చేశానండి. ఓపెన్ చేస్తే ఈ ఎక్విప్‌మెంట్స్ అనేవున్నాయి. ఒకటి బౌల్ ఇచ్చాడు. దానికి మూత, రబ్బరు అండ్ దెన్ పైన టాప్ మెషిన్ ఇచ్చాడండి. అవి ఎలా అటాచ్ చేయాలి ఏంటన్నది నేను కన్‌ఫ్యూజ్‌గా ఉన్నాను. అందుకు అంత అబ్జర్వ్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ టైమ్ అండి నేను చాపరు ఇలాంటి మోడల్ బుక్ చేసుకోవడము. నేను అంతకుముందు ఒక చాపర్ వాడానులే గానీ అది కూడా చాలా బావుంది. ఇది డిఫరెంట్‌గా ఉంది. ఇది మటన్ కూడా చాప్ చేయొచ్చు. వెజిటబుల్స్ అన్నీ చాప్ చేయొచ్చని రివ్యూ చూసాను. అందుకు ఇదైతే బుక్ చేసుకోవడం జరిగింది మీషోలో. నేనైతే ఆనియన్స్ చాపర్ అంతకుముందు వాడాను. అది కూడా చాలా బావుంది. ఇదిగోండి తీశాను కదా బౌలు. ఆ బౌలు ఆహ్, పైన ఇంకో చేత్తో పట్టుకున్నాను అదేమో మెషిన్. పైన టాపు మెషిన్ అన్నమాట రన్ అవ్వడానికి. ప్లస్ మూత, ప్లస్ గ్యాస్‌కెట్‌లాగా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే ఇచ్చాడు. 4 బ్లేడ్స్ ఇచ్చాడు. నేనేంటి ప్లాస్టిక్ బ్లేడ్స్ ఇచ్చాడేంటి నేను చూస్తున్నా కానీ ప్లాస్టిక్ బ్లేడ్స్ కాదండి. స్టీల్ బ్లేడ్సే బట్ అవి షార్ప్‌గా ఉన్నాయని కవర్ చేయడానికి ప్లాస్టిక్ బ్లేడ్స్ ఇచ్చాడు. అవి ఎలా అటాచ్ చేయాలి ఏంటన్నది నాకు తెలీదు. చాలా కన్‌ఫ్యూజ్‌గా ఉంది. అన్నీ సెర్చ్ చేసుకుంటున్నాను. తర్వాత ఫైనల్లీ పేపర్ అయితే ఇచ్చాడు అందులో. ఆ పేపర్ పెట్టి చదివాననమాట. అందులో ఎలా అటాచ్ చేయాలి ఏంటనేది. తర్వాత అర్థమైంది. గిన్నె అడుగున గిన్నెలో నట్లిచ్చాడు. ఆ గిన్నె అడుగు నుంచి నట్స్ ఫిట్ చేయాలి. ఫిట్ చేసి తర్వాత బ్లేడ్ అనేది ఫిట్ చేయాలి. తర్వాత మూత పెట్టి దానికి అటాచ్ చేత్తో పట్టుకున్నాం గదా! మిషను టాపలా పెట్టాలి. పెట్టాక గ్యాస్కెట్ ఇచ్చాడు గదా! గ్యాస్కెట్ ఎందుకిచ్చాడో నాకర్థం గాలేదు. పైన టాప్ మీద పెట్టాను. అంటే మూవ్ అవ్వకుండా బ్యాలెన్స్‌గా ఉండడానికన్నట్టు ఇచ్చాడు. అదసల అనవసరం అనిపిచ్చింది నాకైతే. గ్యాస్కెట్ అయితే ఇచ్చాడు. అదొకటి నచ్చలేదు. ఇగ దాని పైన టాప్ మీద పెట్టాను. ఆ మెషిన్ అనేది జరగకుండా గ్రిప్ కోసం ఇచ్చుంటాడు. పేపర్‌లో చదువుతున్నా అసల గ్యాస్కెట్ ఎందుకిచ్చాడు? పేపర్‌లో చూస్తున్నాను అసలు ఏంటి ఎలా అన్నది. ఎంత చూసినా అదైతే అర్థమైంది. గిన్నె అడుగు నుంచి నట్స్ ఫిట్ చేసి, తర్వాత బ్లేడ్స్ ఫిట్ చేసి, తర్వాత పైన మూత పెట్టి, తర్వాత టాప్ కూడా పెట్టి గ్యాస్కెట్ ఆ టాప్ మీద నుంచి కిందకి దించాను. తర్వాత ఆనియన్స్ 4, 5 ఆనియన్స్ ఏసి కట్ చేశాను. మంచిగానే చాప్ అయినియండి. కాకపోతే పైన ప్రెస్ చేయాలి. ఆ టాప్ ఇచ్చాను గదా! పైన బటను ప్లగ్ పెట్టి పైన బటన్ ప్రెస్ చేస్తే ఆనియన్స్ అనేవి మనకి కావాల్సిన పద్ధతిలో చాప్ అవుతాయి. మరి స్మాల్ సైజెస్‌గా కావాలంటే కొద్దిగా ఎక్కువ సేపు ఉంచాలి. ఎక్కువ సేపు రన్ చేయాలి. మామూలు మినిమమ్‌గా అంటే ఓన్లీ 1 క్లిక్ కొట్టి వెంటనే ఆపేసేయాలి. ఫైనల్లీ ఎక్విప్‌మెంట్స్ అయితే ఇలా ఉన్నాయండి. లోపల బౌలు, పైన టాపు, 4 బ్లేడ్స్, ఆ గిన్నె అడుగున బ్లేడ్ ఫిట్ చేయడానికి నట్స్ ఇచ్చాడు. ప్లస్ దానికి అటాచ్ మూత ఇచ్చాడు. దానికి పైన టాప్ మెషిన్ ఇచ్చాడు. తర్వాత గ్యాస్కెట్ దాని పైనుంచి పెట్టుకోవడమే. మనకి ఏం కావాలంటే అవి మటన్ గానీ, ఆనియన్స్ కానీ, ప్లస్ చికెను, వెజిటబుల్స్ ఏమైనా సరే క్యారెట్, బీట్రూట్ ఏమైనా సరే వెజిటబుల్స్ అన్నీ మనము చాప్ చేసుకోవచ్చు. నేనెందుకు ఇది ముఖ్యంగా చాపర్ బుక్ చేశానంటే ఎలక్ట్రికల్ చాపర్. నాకు ఏలికి సిరంజి గుచ్చుకుందండి. నేనసలు ఆనియన్స్ కట్ చేయలేకపోతున్నాను. ఏ పని చేయలేకపోతున్నాను. ఏలు సపోర్ట్ లేదు. ఇంకా నాకు ఐడియా వచ్చింది. చాపర్ పెట్టుకున్నట్టయితే కొద్దిగా మనకి పని ఈజీ అవుద్ది గదా! అని చాపర్ అయితే ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది. అసలు ఈళ్ళకి మేము టెనెంట్స్ ఇల్లు ఖాళీ చేశాక వాళ్ళు సిరంజి పడేశారండి చెత్తలో. అది నేను డస్ట్‌బిన్‌లో ఏస్తుంటే ఆ సిరంజి నా చేతికి గుచ్చుకొని బ్లడ్ ఫార్మ్ అయిపోయి ఒక 1 మంత్ అయింది. నాకసలు ఏలు మూవ్ అవ్వట్లేదు. నొప్పి చేసి ఏ పని చేయలేకపోతున్నాను. ఇంకా నాకు చాలా ఇబ్బందిగా అనిపించి నేను వెంటనే చాపర్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. చాపర్ అయితే మనము వెజిటబుల్స్ కట్ చేయకపోవడం వల్ల
ఎలక్ట్రికల్ చాపర్ కదా! స్విచ్ ఆన్ చేస్తే వెంటనే మనకు కావాల్సిన సైజులో చాపింగ్ అవుతాయండి. ఈ వెజిటబుల్ చాపర్ అయితే ఆర్డర్ మీషోలో పెట్టడం జరిగిందండి. మీకు గనక నచ్చినట్లయితే ఈ లింక్ కావాలనుకుంటే కమ్యూనిటీ ట్యాబ్‌లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. సెర్చ్ చేయండి. ఓకేనండి. అంతేనండి.